రామచంద్ర కాలేజ్ స్టాప్. రైట్ రైట్. ఎక్స్క్యూజ్ మీ. అరే నీ ఎంకమ్మ, అమ్మాయి మీద పడిపడి నిద్రపోతావేంటి? సీట్లో కూర్చొని నిద్రపో. నిద్ర వస్తుంది. ఇలాంటి వాళ్ళని బస్సు ఎందుకు ఎక్కిస్తారయ్యా మీరు? నీకెందుకురా? ముందు టికెట్ టికెట్ తీరా. డబ్బులు తీసుకుంటా. 100 రూపాయలు ఇస్తావేంట? 5 రూపాయల టికెట్ కి. కాలేజ్ వచ్చింది, దిగిపోండి దిగిపోండి. రండి రండి, త్వరగా రండి. అమ్మా త్వరగా దిగండి. రైట్ రైట్. సార్ ఏంటి సార్ షర్ట్ మీద ఏదో రాసుంది? ఏం రాసుంది? మీరే చూసుకోండి. కండక్టర్ ఎవరు చేశారా ఈ పని? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మన బిల్డింగ్ ప్లాన్ మనో చూసాడా? సార్ మన కొత్త బిల్డింగ్ ప్లాన్ గురించి మనో రెడీ చేస్తారు. సార్ కుబేర్ మూలలో విండో రెడీ చేద్దాం. కుబేర్ మూలలో విండో పెడితే పైసా కూడా మిగలదని మనో ఆ రోజు చెప్పాడుగా నీకు. సార్ మనం వనస్థలిపురంలో ఫ్లాట్ కట్టాలనుకున్నాం కదా సార్, దాని ప్లాన్. అన్ని పనులు మనోకు అప్పచెప్పాను. ఎక్కడికి వెళ్ళాడు వాడు? హలో. ఏంటి నీ కొడుకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు? రాంగ్ నంబర్. హలో. ఏంటి రాంగ్ నెంబర్ అని చెప్తావే? స్విచ్ ఆఫ్ చేసింది మీ అబ్బాయి. నన్ను అడుగుతున్నారేంటి? ఎక్కడికి వెళ్ళాడు వాడు? నాకేం తెలుసండి. ఇంటి నుంచి ఇద్దరు కలిసే కదా వెళ్లారు. మీరిద్దరు బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని నాతో చెప్పి వెళ్తున్నారా, లేక పలానా చోట ఉన్నావని ఏ రోజైనా ఫోన్ చేశారా? ఏనాడైనా నేను ఫోన్ చేశానో లేదో ఒక్కసారైనా అడిగారా, లేక మీరేం తింటున్నారో నాకేమైనా చెప్పారా? రాంగ్ నెంబర్. సార్ మీ అబ్బాయి ఆఫీస్కి ఎప్పుడు వస్తాడు సార్? వస్తాడు సార్, వెయిట్. ఏమైందిరా మను? ఏమైంది? జంక్షన్ జామ్ అయిందా? అమృతాంజనం రాసుకో. దీనికి ఎవడైనా అమృతాంజన్ రాసుకుంటాడా? ఏం కావాలి సార్? వేడివేడిగా ఏమున్నాయి? ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, పెసరట్టు, పొడి దోశ, రవ్వ దోశ. స్వీట్ ఏముందేంటి? జిలేబీ, లడ్డు, జాంగ్రీ, గులాబ్ జామ్, స్పెషల్ హల్వా, బాదం హల్వా, బీట్రూట్ హల్వా, పూతరేకులు, బాదుషా. కాఫీ 1/6. త్వరగా ఇవ్వమ్మా. 6గురికి ఒక కాఫీయా? మీకు అసలు సిగ్గే లేదా? మీకు అసలు బుద్ధే లేదు. మీ బతుకు చాడా. యు ఇడియట్, రాస్కెల్, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. నీ ప్రొఫెషన్ ఏంటి? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? నీకోసం ఆఫీసులో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఆఫీసులో చేయాల్సిన చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆ బడుద్దాలతో బలదూరు తిరుగుతావా? ఛీ! ఏంట్రా అది? ఆ ఒకటి మీరు అనలేదు కదా, అందుకే నేనే అనేశాను. నేను నీకు డబ్బులు ఇవ్వలేదు కదరా. ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక కాఫీ 6 తాగే నాన్న. వాట్? సిగ్గు అనిపించలేదురా నీకు? మొదట్లో అనిపించింది కానీ ఇప్పుడు అలవాటు పడిపోయాం. దరిద్రుడా. థ్యాంక్ యూ నాన్న. షట్ అప్. సరే నాన్న. గెట్ అవుట్. ఓకే నాన్న. రైట్, ఎక్కడికి వెళ్తున్నావు? గెట్ అవుట్ అన్నారు కదా నాన్న. కూర్చొని పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేయి. గెట్ అవుట్ అంటారు, కూర్చోమంటారు, ఏం చేయాలో నాకేం అర్థం. ఏంట్రా గొణుకుతున్నావు? పాట పాడుకుంటున్నాను నాన్న. ఏం పాట? పాపా కేతే హే బేటా నామ్ కరేగా, బేటా హమారా ఐసా కామ్ కరేగా. ఈ పాట నీకు సూట్ అవ్వదు. మా నాన్నకు కాఫీ ఇప్పించండి అంకుల్. ఎందుకురా వాడిని అనవసరంగా తిడతావు? దా బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం. నేను వచ్చేసరికి ఇది కంప్లీట్ చేసి ఉండాలి. వాడికో పెళ్లి చేసి పడే, కుదురుగా ఉంటాడు. వాడి వయసులో మనం ఇలాగే ఉన్నాంగా. పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడు, పెళ్లి చేసేద్దాం. ఆటో వెంట పడితే కింద పడతారు, అమ్మాయి వెంట పడితే ప్రేమలో పడతారు. అమ్మాయిలంటే అంత లోకుగా ఉందా? ఎవరి ప్రేమలో పడతారో ఎవరికి తెలుసు? నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే కొడుతున్నావేంటమ్మా? మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. సడక్
सड़क पर टहल रजत सड़क पर అక్క అక్క ఆ కుర్రాలు నీకు జూమ్ వేస్తున్నారు. జూమా జూమ్ అంటే ఏంటి? అదేనక్క నీకు లైన్ వేస్తున్నారు. లైనా? ఏయ్, ఎవరు నేర్పించారు ఇవన్నీ? వయసుకు మించిన మాటలు. అటు చూస్తావేంటి? బుక్ చూడు. పకడ్ ఆహా అప్పుడే చేసిన పూతరేకులా ఉంది. ఎవరు తింటాడో కస్కర్ ఏంటో. పకడ్ కమర్ కస్కర్ కమర్ కస్కర్. మా ఆడపిల్లలందరూ బిజీగా ఉన్నారు, నేను ఫ్రీగా ఉన్నాను. ఓకేనా? రేయ్, ఇది బాబు కదరా బాబు. పదరా, వెళ్ళిపోరా. ఫూ, మీ జన్మలు తగలయ్యా. పని పాట లేకుండా ఆడపిల్లలకు సైట్ కొట్టడానికి అడ్డగాడిదల్లా తగలడతారు. ఎక్కడికి వెళ్తున్నారా మనం? వచ్చేస్తాను రా, ఒక్క నిమిషం. మాట కన్నా మౌనం గొప్పది, సానుభూతి కన్నా సాయం గొప్పది, అమృతం కన్నా తల్లి పాలు గొప్పవి. తిరుపతికి సీట్లు లేవయ్యా, వెళ్ళు ట్రైన్ వెళ్ళు వెళ్ళు. టికెట్లు సార్, ప్లీజ్ సార్. బావయ్య. సార్ ఓయ్ ఆ? నువ్వెక్కడికి వెళ్ళాలయ్యా? అరకు 2 టికెట్లు ఇవ్వండి. నువ్వు ఒక్కడివే కదా ఉన్నావు. ఇంటి ఆవిడ కూడా వస్తుంది సార్. మీ ఆవిడ పక్కింటి ఆవిడ? పక్కింటి ఆవిడ సార్. పక్కింటి ఆవిడతో అరకు వెళ్తున్నావా? పోయా. మంచి వారి స్నేహం గొప్పది, మంచి నడవడిక ఇంకా గొప్పది, మంచి మనిషిగా బతకటం అన్నిటికంటే గొప్పది. ఇంత చోటు కనిపిస్తే చాలు పిచ్చిరాతలన్నీ రాసేస్తావు. నీకు అస్సలు బుద్ధి లేదు. గాడిద గాడిద. అడ్డమైన చోటల్లా రాస్తూ ఉంటే నిన్ను ఆడపిల్ల అనరు, పిచ్చి పిల్ల అంటారు. ఏంటండి సార్ ఇది? నా షర్ట్ ఏమన్నా స్కూల్ బోర్డు అనుకున్నారా? పిల్లండి మీ అమ్మాయిని. నీ వయసులో నేను నెలకు 25,000 సంపాదించాను. చాలా మంచి పని చేశారు నాన్న. అదే నిన్ను చేయమని చెప్తున్నాను. చెప్పడం కంటే చేయడం కష్టం. ఈ గొణుగుడాపై పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే నెలకు 50,000 సంపాదించేవాడివి. ముప్పొద్దులు ఫ్రెండ్స్ 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 అని వీధులు పట్టి తిరుగుతున్నావు. నాన్న ప్లీజ్, పెట్రోల్ కి డబ్బులు ఇచ్చారంటే నేను దిగిపోయి బైక్ లో వచ్చేస్తాను నాన్న. నో, ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. నాన్న నాన్న ఆపండి నాన్న, నన్ను ఆపండి నాన్న, ప్లీజ్ నాన్న, ఏరా, ఆపండి నాన్న. ఎందుకు? సుస్సు సుస్సేంట్రా? వెళ్ళపడలేదు. దానికేం తెలుసు నాన్న, అర్జెంట్ వచ్చేస్తుంది. నేనెప్పుడు ఏమి రాసినా మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు. కానీ మొదటిసారి నేను రాసిన దానికి సమాధానం ఇచ్చి ఈ ఆడదాని మనసుని సంతోషపెట్టారు. నీ సహృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అమ్మాయ్యా. ఎదురా? ఎక్కడరా? ఏం నాన్న? ఎక్కడ పోసావు? ఇక్కడ పోయకూడదు నాన్న. ఏం నాన్న ఇలాంటి వాటికి కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు? ఎప్పుడురా నీకు బుద్ధి వచ్చేది? నీకు బుద్ధి వస్తుందని చూసి నాకు అర్ధాయిష్ అయిపోయింది. చూడు, నేనేం చెప్పినా ఏది చెప్పినా నీకంటూ స్వతహాగా బుద్ధి ఉండాలి. అర్థం చేసుకో.